ముందుగా ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఆక్రమణలపైన ఉక్కుపాదం, ఇందుకు తగ్గట్టుగా హైడ్రాకు రూపకల్పన చేయండి. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాల పరిరక్షణ కీలకం. పరిధి 2000 చదరపు కిలోమీటర్లు ఉండాలి. అసెంబ్లీ సమావేశాల నాటికి ముసాయిదా సిద్ధం కావాలి. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను ఆక్రమణలపైన ఉక్కుపాదం మోపేలా, ప్రభుత్వ ఆస్తులు, నాలాలు, చెరువులను కాపాడేలా రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికి అది ముకుతాడు వేయాల్సి ఉంటుందన్నారు. ఆ పాత్రను సమర్థంగా పోషించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారట. సో దీనికి ఒక కొత్త వ్యవస్థని తీసుకొచ్చి హైడ్రా అని ఒక పేరు పెట్టారనమాట. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఈ సిస్టమ్ని ఏర్పాటు చేశారనమాట. చాలా నవ్వొస్తున్నది నాకైతే, అసలు ఆశ్చర్యమే అనిపిస్తుంది. అంటే వీళ్ళు తీసుకొచ్చే స్కీమ్లు, వీళ్ళు తీసుకొచ్చే పథకాలు, వీళ్ళు చేసే సమీక్షలు, వీళ్ళు చేసే రివ్యూలు, వీళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, దీన్ని ఏర్పాటు చేయాలి, దాన్ని ఏర్పాటు చేయాలి. ఇంకొక వైపున వీళ్ళు చేస్తున్న పనులు ఎట్లా ఉన్నాయి అన్నది నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. కామెడీ అనిపిస్తుంది అసలు. అసలు నాకు తెలిసి ప్రతి గవర్నమెంట్ ఉన్నా ఇట్లనే మాట్లాడాల్సి వస్తుందేమో. ఇక వీళ్ళు మారారేమో అనిపిస్తుంది. గవర్నమెంట్స్ అన్నీ ఒకటేనేమో, మార్పు అంటే ఇంకా మార్పు ఉండదేమో, ఈ తెలంగాణ ప్రజలు ఇట్లనే కొట్లాడాలేమో అనిపిస్తుంది. హైడ్రా ఏర్పాటు విధి విధానాలపైన ఆయన శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వ్యవస్థాగత నిర్మాణం, విధి విధానాలపైన విస్తృత స్థాయిలో అధ్యయనం చేయండి. త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నాటికి ముసాయిదా సిద్ధం కావాలి. హైదరాబాద్ నగర విస్తరణకు వీలుగా ప్రజలకు విస్తృత సేవలు అందించేందుకు వ్యవస్థ ఉపకరించాలి. కేంద్ర జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ నూతన వ్యవస్థ ఉండాలి. ఏమంటున్నాడు? హైడ్రా అంటే ఏంటి? అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ కూడా, అంటే ఆస్తులను మానిటర్ చేయాలి, వాటిని ప్రొటెక్ట్ చేయాలి. ఇవాళ హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవడెవడైతే ఉన్నాడో మొత్తం చెరువులని, భూములని, గవర్నమెంట్ భూములని, ప్రైవేట్ భూములని మొత్తం చెరబట్టిరు. విత్ ఎగ్జాంపుల్స్తో సహా మీ ముందు పెడతాం. ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళ కార్యాచరణ ఏంటి, పనిలో వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఇవాళ ఒక ప్రకాష్ గౌడ్, ఒక అరికెపూడి గాంధీ, ఒక వివేకానంద గౌడ, ఒక షంబీపూర్ రాజు, ఒక మర్రి రాజశేఖర్ రెడ్డి, ఒక మల్లా రెడ్డి, ఇటు పోతే సుభాష్ రెడ్డి, మన బేతి సుభాష్ రెడ్డి, గతంలో ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా లేడు, ఇప్పుడున్న లక్ష్మారెడ్డి. ఏ నియోజకవర్గాన్ని తీసుకుందాం, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న, హైదరాబాద్లో ఉన్న నియోజకవర్గాలు, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇట్లా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 25 మంది ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళందరినీ మీ పార్టీలోకి తీసుకోవడానికి రెడీ అయిపోయారు. మీ ముందు పేపర్ ఎవిడెన్స్ పెడతాం. చెరువులని తిన్నదెవడు? ఇప్పుడు గిడ నార్సింగి చెరువు ఉంది, నార్సింగి 2 చెరువు అంటారు. వీడెవడు? ఫినిక్స్ వాడు కబ్జా పెట్టిండు. ఫినిక్స్ వాడు మొత్తం కబ్జా పెట్టి మొత్తం టవర్లు వేసేసి చెరువును లేపు అవతల పడేసిండు. హైడ్రా అంటున్నారు మీరు, అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అంటున్నారు. ఏది మరి ఎట్లా సాధ్యమైంది ఇది? ఇంకా చాలా చెరువులు చూపిస్తాం. ఈడ వివేకానంద గౌడ నియోజకవర్గం కుత్బుల్లాపూర్లో బాచుపల్లిలో వీడు వాసవి విజయ్ కుమార్ అంటోడు మొత్తం 6 ఎకరాల 28 గుంటలు ఉన్న కోమటి చెరువుని ఎకరం చేసి పడేసిండు. అరెస్ట్ చేయాలని ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. కేటీఆర్ దగ్గరికి పోయిండు, ఏకంగా చెరువునే గ్రీన్ పెన్నుతో ఇట్లా రాసేసుకున్నాడు. ఇచ్చేరి మనోడే వీడు అని ఇచ్చేసిండు. వాడు అయ్యే సొమ్మైనట్టు. వాడు మంచిగా 2-3 టవర్లు వేసిండు. 100 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాడు. ఒక్కొక్క ఫ్లాటు 2 కోట్లకు 3 కోట్లకు సేల్కి పెట్టిండు. అది కోర్టు దాకా పోయింది వ్యవహారం. ఏమవుతుంది? చెరువు ఉందా? చెరువు మొత్తం కథం, ఎకరం అయింది అలాడ. వాడు నెమ్మదిగా ఆ డెబ్రీజు దాంతో మొత్తం నింపేసి కథం చేస్తున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఎవరెవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీరు తీసుకుంటున్నారో, ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అసలైన కబ్జాలు చేసిన వాళ్ళు హైదరాబాద్ని. మరి వాళ్ళు మీ దాంట్లోకి వచ్చిన తర్వాత నీ హైడ్రా ఎక్కడిది, కథ ఎక్కడిది, వ్యవహారం ఎక్కడిది? హైడ్రా ఎట్లా పనిచేస్తుంది? మీరు తీసుకొచ్చిన హైడ్రా ఏ రకంగా పనిచేస్తుంది? అంటే పోయిన చెరువులు పోయినాయి, పోయిన నాలాలు పోయినాయి, పోయిన భూములు పోయినాయి, పోయిన ఆస్తులు పోయినాయి, కొత్తవి జరగకుండా చూస్తాం, అంతేనా మీరు చేసేది? ఇంకంతకుమించి వాడు మొత్తం అంత సగం నాకే అవతల పడేసిన తర్వాత ఇంకా కొత్తది చేయడానికి గ్యారంటీ ఏముంది? మీకు విత్ ఎవిడెన్స్ ఇస్తామండి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వీళ్ళు మేము కేసీఆర్ని లోపలేస్తాం,
కేటీఆర్ని లోపలేస్తాం. ఈయన దానం నాగేంద్ర అంటుండు ఏంది మొత్తం కేటీఆర్ ఫ్రెండ్స్ భాగవతాలు మొత్తం బయట పెడతారట. కేటీఆర్ ఫ్రెండ్స్ భాగవతాలు మొత్తం బయట పెడతారట. ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అందరిలో వీళ్ళంతా కేటీఆర్ బ్యాచేనే. తెల్లారు లేస్తే కేటీఆర్ చుట్టూ తిరిగిన వాళ్ళే, కేటీఆర్తో కలిసి కేటీఆర్ బినామీలతో కలిసి ఈ దందాలు చేసిన వాళ్ళే ఉన్నారు. ఒక కోకాపేట కానీ ఖానామేట్ కానీ ఇటుపోతే పటాన్ చెరు కానీ ఎవరు గూడెం మైపాల్ రెడ్డి బ్యాచ్ అంతా ఎవరండి వీళ్ళు? ఇక్కడ కేటీఆర్ కొంత అటుపోతే హరీష్ రావు వీళ్ళ బ్యాచే కదా. మరి మీరు వీళ్ళ మీద చర్యలు ఏం తీసుకుంటారు? వాళ్ళందరినీ తీసుకున్న తర్వాత నో, ఇంకా అది ఉండనే ఉండదు. ఇక ఇక్కడ ఏం జరుగుద్దంటే సింపుల్గా ఇప్పటి జరిగిన నష్టం ఏంది? చెరువులు, భూములు, కుంటలు, కథ, వ్యవహారం. ఇందులో 50-50 షేర్. కొత్తవి జరగకుండా ఏమైనా అడ్డుకోవడానికి సరే వానంత కాకపోయినా ఓ 10%, 20% అట్లా చేసుకుంటూ పోతారు అన్నట్టు. ఇదే ఇక తెలంగాణకు మిగిలింది ఏంటంటే ఇదే ఇక మరీ అంత కాకుండా ఇంత చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఏమైనా అధికారంలోకి వచ్చారు? జనం ఏమైనా అధికారం ఇచ్చారు? వాళ్ళ అవినీతిని తీస్తాం, భూములు తీస్తాం. మీకు దమ్ముంటే చేతనైతే ఫినిక్స్ అనే కంపెనీ మీద చర్యలు తీసుకోమంటున్నారు రేవంత్ రెడ్డిని. ఒక్క చర్య తీసుకోమని చెప్తున్నాం. మీకు దమ్ముంటే అంటున్నా నేను సింపుల్గా. మీరు పెట్టిన ప్రెస్ మీట్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి వాటిని వాటి మీద చర్యలు తీసుకోండి మీకు దమ్ముంటే. ఇంకేం అక్కర్లే. మీరు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి హైదరాబాద్లో ఈ దారుణాలు జరుగుతున్నాయి అని ఏ ప్రెస్ మీట్ అయితే పెట్టిరో ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటల గురించే మేము చెప్తున్నాం. తీసుకోండి. ఏది మీరు చెప్పారు కదా, ఏది ఇక్కడ కేబీఆర్ పార్క్ ఎదురుగా పెద్దది కడుతున్నారు, 20 అంతస్తులు. ఒకడు శ్రీనివాసరావు అంటాడు, ఇంకోటి మంత్రి డెవలపర్స్ అంటాడు. అవి కూలగొట్టాలి అని ఆనాడు డిమాండ్ చేశారు కదా. ఇప్పుడు కూలగొట్టండి. గవర్నమెంట్ ఇమీడియట్గా సరే కూలగొడితే వాడు కోర్టుకు వెళ్తే కోర్టులో మీరు వాదించండి. చెయ్యరిల్లు. ఆశ్చర్యం ఏంటంటే చివరికి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ప్రకాష్ గౌడ్, పక్కన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వాషింగ్ పౌడర్ నిర్మా అని పాట పాడుకోవాలి మనం. అక్కడేమో వాళ్ళు అన్నారు కదా, ఈడీ సిబిఐ కేసులు వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళ వాషింగ్ పౌడర్ నిర్మా అని పార్లమెంట్లో మాట్లాడుతుంటారు కదా రాహుల్ గాంధీ వీళ్ళంతా. అక్కడ వాషింగ్ పౌడర్ నిర్మా, వాళ్ళ పార్టీలో వాళ్ళకు ఒక వాషింగ్ మిషన్ ఉంది, కాంగ్రెస్లో కాంగ్రెస్ వాషింగ్ మిషన్ ఉంది. సైజులు డిఫరెంట్ అయి ఉండొచ్చేమో. ఒకటి 8 లీటర్, ఒకటి పెద్ద లీటర్ వాషింగ్ మిషన్ అయితే వీళ్ళది ఇంకాస్త పెద్దగానో చిన్నగానో ఉండొచ్చు. మీకేం అర్హత ఉన్నది? ఎవరికి అర్హత ఉన్నది దీని గురించి మాట్లాడడానికి? అదే బాటలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. ఈయన గురించి అయితే ఇక మనం చెప్పనక్కర్లేదు. ఇక అరికెపూడి గాంధీ ఆయన కబ్జాల గురించి చెప్పనక్కర్లే లేదు. ఇక మనం ఆయనది నాకు తెలిసి ఒక పెద్ద ఇంతలా పుస్తకం రాయొచ్చేమో ఆయన కబ్జాల మీద. ఇప్పుడు ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరితో ఉండే మొన్నటిదాకా? కేటీఆర్తో ఉండే. ఇప్పుడు కూడా ఉన్నాడు. మరి ఆయన చేర్చుకుంటున్నారు. కేటీఆర్తో సంబంధం లేకుండానే ఆయన వ్యవహారం నడిపిస్తాడా? మరి నీ హైడ్రా ఏం పని చేస్తుంది? హైడ్రా లేదు, బొంద లేదు, అంత ఫేక్. అది ఫేక్. ఇదంతా తెలంగాణ భూములని చెరబట్టడానికి వచ్చినారు వీళ్ళు. ఈ తెలంగాణ భూములు మొత్తం కనీసం పేద ప్రజల ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర భూములు లేవు. కనీసం ప్రభుత్వం దగ్గర ఉన్న భూములైనా ఈ ప్రజలకు ఒక అసెట్ లాగా, ఒక జాతి సంపదలాగా కనబడతాయి. అంటే మీ దగ్గరనే భూములు ఉంటాయి, ప్రైవేట్ భూములు. మీరు గవర్నమెంట్ భూములను మీరే కొల్లగొడతారు. దొంగలందరినీ చేర్చుకొని ఓహో ఈ పార్టీ ఇంత పెరిగింది అంత పెరిగిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు హస్తం గుడికి కొనసాగుతున్న చేరికల పర్వం అట. సో అందుకే ఈ అవినీతి మాట్లాడకండి మీరు దయచేసి. నోరు మూసుకొని కూర్చోండి కాంగ్రెస్ లీడర్లు. ఎవడన్నా ప్రెస్ మీట్ పెడితే అవినీతిని చేస్తాం, భూములు చేస్తాం, వాడిని లోపలేస్తాం, వీళ్ళు ఈ డ్రామాలు పక్కన పెట్టండి. ఇక నోరు మూసుకొని కూర్చోండి. ఇండ్లల్లా ప్రెస్ మీట్లు పెట్టి అవినీతిని మేము సహించం ఈ మాటలు మాట్లాడకండి. ఇట్లాంటి వాళ్ళని చేర్చుకున్న తర్వాత ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడకండి. నీ ఇదే అడుగుతున్నా. నువ్వు పెట్టిన హైడ్రా అని అంటున్నావు, ప్రొటెక్షన్ అంటున్నావు. ఏం ప్రొటెక్షను? కబ్జాలు చేసిన నువ్వు పార్టీలోకి తీసుకున్న తర్వాత నీ ఆస్తులకు ప్రొటెక్షన్ ఏంది? మేము అరికెపూడి గాంధీ లిస్ట్ ఇస్తాం, చలో విచారణ చేస్తావా ఆయన మీద? దానం నాగేందర్ని తీసుకున్నావు, గిడ బేగంపేటలో పేదల భూములు కబ్జా పెట్టిండు, చలో విచారణ చేస్తావా? వాషింగ్ పౌడర్ నిర్మా, అరికెపూడి గాంధీ వాషింగ్ పౌడర్ వైట్ అండ్ వైట్ అయిపోయింది. దానం నాగేందర్ వైట్ అండ్ వైట్. హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జరగగానే వైట్ అండ్ వైట్.
ప్రభుత్వ ప్రాధాన్యాలే